బిజినెస్ మా ప్రచారం. టు అడ్వర్టైజ్ ఆన్ ఐ న్యూస్ యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నంబర్ 7842323399. ఏకంగా 692 కోట్ల జరిమానా విధిస్తే ఏం చేయాలో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ను అడిగితే తెలుస్తోంది. ఎందుకంటే ట్రంప్కు మాన్హాటన్ కోర్టు జరిమానా విధించింది. జీన్ కరోల్ అనే రచయిత్రపై నోరు పారేసుకున్నందుకు కోర్టు ఈ తీర్పునిచ్చింది. దీంతో ట్రంప్ ఏం చేస్తున్నారన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ డొనాల్డ్ ట్రంప్కు ఎదురుదెబ్బ తగిలింది. ప్రముఖ రచయిత్రి జీన్ కారోల్ వేసిన పరువు నష్టం కేసులో న్యూయార్క్లోని మాన్హాటన్ ఫెడరల్ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఆమెకు $83 మిలియన్, భారత కరెన్సీలో దాదాపు 692 కోట్లకు పైనే పరిహారం చెల్లించాలని కోర్టు ట్రంప్ను ఆదేశించింది. కొన్నేళ్ల క్రితం ట్రంప్ తనను లైంగికంగా వేధించాడని కారోల్ ఆరోపణలు చేసింది. 1990లో మాన్హాటన్ అవెన్యూలోని బెర్గ్ డార్ఫ్ గుడ్మాన్ డిపార్ట్మెంట్ స్టోర్స్ డ్రెస్సింగ్ రూమ్లో ట్రంప్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని జీన్ కారోల్ ఆరోపించింది. ఇది కాక 2019లో ఓసారి తన గురించి అసభ్యకరంగా మాట్లాడి తన ప్రతిష్టకు భంగం కలిగించారంటూ పరువు నష్టం దావా వేసింది. ఆమెకు నష్టపరిహారం కింద $18.3 మిలియన్ పాటు భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండేలా మరో $65 మిలియన్ చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ జరిమానాపై ట్రంప్ స్పందిస్తూ బైడెన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ తీర్పు హాస్యాస్పదమన్నారు. న్యాయ వ్యవస్థ నియంత్రణ కోల్పోయిందని, దీన్ని రాజకీయ ఆయుధంగా వాడుకుంటున్నారని మండిపడ్డారు. దీంతో ఇప్పటికే వరుసగా కోర్టులో ఎదురుదెబ్బలు తగులుతున్న వేళ ట్రంప్కు మరోసారి షాక్ తగిలింది. అమెరికా అధ్యక్ష పీఠాన్ని రెండోసారి కైవసం చేసుకోవాలని చూస్తున్న డొనాల్డ్ ట్రంప్కు కోర్టు కేసుల్లో వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అమెరికన్ మాజీ కాలమిస్ట్ జీన్ కరోల్ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో న్యూయార్క్లోని మాన్హాటన్ ఫెడరల్ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఆమెకు నష్టపరిహారం కింద $18.3 మిలియన్ పాటు భవిష్యత్తులో అలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండేలా మరో $65 మిలియన్ చెల్లించాలని ఆదేశించింది. ఈ కేసుపై ఫెడరల్ కోర్టులో విచారణ జరుగుతుండగా ట్రంప్ అనూహ్యంగా కోర్టు హాలు నుంచి బయటకు వెళ్లిపోయారు. వాస్తవానికి ఈ కేసులో ట్రంప్కు ఇప్పటికే మరో కోర్టు జరిమానా విధించింది. జీన్ కరోల్ను ట్రంప్ లైంగికంగా వేధించారని గతేడాది మే నెలలో కోర్టు నిర్ధారించింది. అందుకుగాను ఆమెకు $41.5 కోట్ల చెల్లించాలని ఆదేశించింది. దీనిపై కరోల్ తన రచనలను అమ్ముకోవడం కోసం అసత్య ఆరోపణలు చేస్తున్నారని ట్రంప్ విమర్శించడంతో పరువు నష్టం కేసు దాఖలైంది. ఈ కేసుని తాజాగా మాన్హాటన్ ఫెడరల్ కోర్టు విచారించి బాధితురాలికి అదనంగా మరో $83.3 మిలియన్ చెల్లించాలని తీర్పు చెప్పింది. తాజా తీర్పుపై పైకోర్టులో అప్పీల్ చేయనున్నట్లు ట్రంప్ తెలిపారు. 1996లో మాన్హాటన్లో ఓ డిపార్ట్మెంటల్ స్టోర్లో కరోల్కు ట్రంప్ పరిచయమయ్యారు. వేరే మహిళకు లోదుస్తులను బహుమతిగా ఇవ్వాలంటూ ట్రంప్ తనతో మాట కలిపారని, డ్రెస్సింగ్ రూమ్లో ఒంటరిగా ఉన్న తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. ఈ అనూహ్య ఘటనతో షాక్కు గురై అత్యాచార బాధితురాలిగా తనని తాను చూసుకోలేకపోవడం వల్లే అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేయలేదన్నారు. ఈ ఘటన జరిగిన చాలా ఏళ్ల తర్వాత ఓ పుస్తకంలో కరోల్ వెల్లడించిన వివరాలను న్యూయార్క్ మ్యాగజైన్ 2019లో ప్రచురించింది. అది చూసిన ట్రంప్ కరోల్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తన రచనలు మార్కెట్లో బాగా అమ్ముడుపోవాలన్న ఉద్దేశంతోనే ఆమె తనపై అసత్య ఆరోపణలు చేశారని ట్రంప్ విమర్శించారు. దీంతో కరోల్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తన పరువుకి నష్టం కలిగేలా ట్రంప్ వ్యాఖ్యలు చేశారని, తనకు $10 మిలియన్ల నష్టపరిహారం ఇప్పించాలని ఆమె కోరారు. ఇక తాజా కేసులో కేవలం 3 గంటల్లోపే జ్యూరీ చర్చలు జరిపి ఈ నిర్ణయానికి వచ్చింది. ఈ కేసు విచారణ జరుగుతున్నంతసేపు కోర్టులోనే ఉన్న ట్రంప్ సరిగ్గా తీర్పు ఇచ్చే సమయంలో ఒక్కసారిగా బయటకు వచ్చేశారు. ఇది అమెరికా కాదు అని చెప్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇదిలా ఉంటే జీన్ కరోల్ను ట్రంప్ లైంగికంగా వేధించారని గతేడాది మే నెలలో కోర్టు నిర్ధారించింది. అందుకుగాను ఆమెకు $5 మిలియన్ చెల్లించాలని ఆదేశించింది. అయితే కథ ఇక్కడితో అయిపోయి ఉంటే ట్రంప్ సేవ్ అయ్యేవారు. కానీ అనూహ్యంగా ఆయన ఈ కోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా రచయితపై విరుచుకుపడ్డారు.
తనకు పాపులారిటీ రావాలి, అప్పుడే తను రాసే పుస్తకాలు అమ్ముడవుతాయి, అందుకే నా పేరు వాడుకుంటోంది అని వ్యాఖ్యానించారు. అంతే, ఈ వ్యాఖ్యలపైన ఆమె రెండోసారి మాన్హాటన్ కోర్టుకు మెట్లు ఎక్కారు. కీలకమైన ఎన్నికల ముందు ట్రంప్కు భారీ ఎదురుదెబ్బ తగిలినట్టయిందని అంటున్నారు పరిశీలకులు. నోరు అదుపులో పెట్టుకోకపోతే ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుందనేది అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న ట్రంప్ను చూస్తే అర్థమవుతుంది. అయితే అన్ని వేళలా నోటివాటం పనిచేయదు, పైగా పెద్ద చిక్కులే తీసుకువస్తుంది.